గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. సో లైక్ మీరు బయటకు వచ్చేసాక అన్నయ్య వాళ్ళు కానీ మీ చిన్న బ్రదర్ అందరూ ఏమన్నారు? అంటే తిట్టడం కానీ ఇట్లా ఏమైనా సజెషన్ ఇవ్వడం కానీ లేదంటే ఇలా మాట్లాడావు సో డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ అది చెప్పారు. ముందు వెళ్ళాక లేదు వచ్చాక డిడ్ యు స్మోక్? సమ్ టైమ్స్ అది స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి ఇక్కడ? అలవాటు ఉందా? లేదు, ఏమీ లేదు. అసలు అన్నయ్యని కూర్చోబెట్టి అడగాల్సింది ఎప్పుడన్నా చేశారా? లేదు లేదు. ఒకవేళ ఇఫ్ ఐ ఓన్లీ ఆస్క్ మనీ, భయ్యా 500 రూపీస్ ఇచ్చేయండి భయ్యా, 200 రూపీస్ ఇచ్చేయండి భయ్యా. అది నా పరిస్థితి. ఇప్పుడు కూడా నాకు ఏమీ డబ్బు లేదు, చూడండి ఖాళీ ఉంది. పాకెట్ లో ఎవరైనా పెట్టుకుంటారా? అంత మొబైల్లోనే కదా జీపే బ్యాలెన్స్. నా ఒకవేళ మీరు ఫోన్ చూసుంటే నా 0 బ్యాలెన్స్ ఉంది. 0 మొత్తం అన్నయ్య 0 బ్యాలెన్స్. టక్క ఒకసారి వ్యాలంటైన్స్ డే అట్లా ఏమైనా కొనిపించాలంటే నో గర్ల్ ఫ్రెండ్, టు బి వెరీ ఫ్రెండ్, నో గర్ల్ ఫ్రెండ్. మీరు ఇప్పుడు కూడా నా ఫోన్ అది మా అన్నయ్య దగ్గర ఉంది. సో ఒకవేళ అది ఫీమేల్ నా ఫ్రెండ్స్ ఉంటే అది మెసేజ్ చేస్తుంది కదా, చేయలేదు. సో ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్. చూస్తుంటే మా ఫినిష్. నేను పర్సనల్ గా ఏమీ లేదు. బట్ ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు ఎందుకు? ఇదేదో నమ్మడానికి లేదు. అది డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. దో ఐ యామ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. హౌస్ లో మిమ్మల్ని బుర్ర పాడు చేసిన కంటెస్టెంట్ ఎవరు? అమ్మమ్మమ్మ, అది ఇప్పుడు నేను చెప్తా. ఇది రీసెంట్ గా అయింది. శోభతో నాకు గొడవ జరిగింది. సో అది ఆ గురించి. సో ఏమైనా గొడవ, నాట్ దట్ పర్టికులర్ పర్సన్, ఏమైనా అది ఫైటింగ్ జరుగుతుంది. సో ఆ టైంలో అది మైండ్ ఖరాబ్ అవుతుంది అంతే. అండ్ కొంతమంది పిల్లలు లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎవరైతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారో హౌస్ లో సేమ్ వాళ్ళ లుక్స్ మీరు ఈ అంటారు కదా, చేశారా? యాజ్ ఇట్ ఇస్ నేనే చేశాను ఇంటర్వ్యూ. అమ్మా ఓ సూపర్, అసలుకి మిమ్మల్ని ఇమిటేట్ చేసి పడేస్తున్నారు. నామినేషన్స్ వస్తే చాలు, నామినేషన్స్ లో ఎవరు ఎలా ఉంటాడు అనగానే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓ మై గాడ్ అమ్మా, మళ్ళీ అది టూ తర్వాత కూడా నేను అది లైన్స్ కూడా యాడ్ చేశాను. అది 24/7 ఉంది, ప్లీజ్ అది చూడండి. అది పాతది అది రికార్డింగ్ ఉంది కదా, అది చూడండి. నేను అది నార్మల్ గా అది కట్ అయింది. తర్వాత కూడా నేను వర్డ్ చేశాను. అది అది నువ్వు అది అది మర్చిపోతాను నేను. నిన్న ఏం చేశానో నాకు కూడా తెలియదు. అది 2 వీక్స్ తర్వాత 2 వీక్స్ ముందు నేను చెప్పాను కదా. సో అది సిచ్యువేషన్ నువ్వు ఎలా బిహేవ్ చేశాను ఆ విధంగా నేను నార్మల్ గా చెప్పాను. ఐ థింక్ సో చీచి అది ఇన్ ద సెన్స్ లైక్ అది నార్మల్ గా నా నేచర్. అండ్ బోలే గురించి ఏం చెప్తారు? మీ తర్వాత నామినేషన్స్ ఫుల్ ఎంటర్టైనింగ్. అబ్సల్యూట్లీ సూపర్ సింగర్. సూపర్ సింగర్ అది మాకు తెలుసు. ఇంకేదైనా అల్టిమేట్, వెరీ క్లోజ్, వెరీ క్లోజ్ బోలే అన్న కూడా. సో వాట్ ఎవర్ లైక్ హిస్ వెరీ innocent, very innocent. Whatever you will say he will do. He's like that. మీరు యూ అండ్ శివాజీ గారు ఇద్దరే లైక్ నాగార్జున గారికి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. నాట్ ఇన్ ద నెగటివ్ సెన్స్, లైక్ మీరు ఏమనుకుంటున్నారో అనేది మీరు స్ట్రాంగ్ గా మీ మాట మీద మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి అంటే నేను తప్పు చేయలేదు అని డిఫెండ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఎదురు చెప్పారు అని కాదు. మీ ఇద్దరు అంటే ఆ ఎపిసోడ్ మాకు ఐ ఫీస్టింగ్ గా ఉండే అనమాట. శివాజీ గారు లేదు సార్, లేదు బాబు గారు నేను తప్పు చేయలేదు, లేదు సార్ వాళ్ళే అలా ఉన్నారు అని. మీరు ఇద్దరు మాట్లాడే విధానము ఇట్లా ప్రొజెక్ట్ అవుతుందని మీరు అనుకున్నారా? చెప్పే ఉంటారు కదా మీకు చాలా మంది. సో అది నా అభిప్రాయం, నేను చెప్పాను. సార్ నాకు చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఓకే ఇది కరెక్ట్ కాదు, ఓకే సార్ నేను సారీ చెప్తా. సారీ చెప్తే నో వన్ విల్ బికమ్ వెరీ లో ఆర్ వెరీ హై. సారీ ఇస్ నార్మల్ కదా, సారీ. సో హూ ఇస్ బికమ్ బిగ్ ఆర్ లో? నో వన్. సారీ నేను చెప్పాను అంతే, అది చాప్టర్ క్లోజ్ అయింది. అండ్ బిగ్ బాస్ హౌస్ లో గంటలు మిర్రర్ ముందు ఉండే కంటెస్టెంట్ ఎవరు? అది శోభాకి చాలా ఇష్టం అది మేకప్. సో నాట్ మిర్రర్, ఇష్టం కదా, అందుకే షీ వాజ్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ మేకప్ అంతే. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ లైక్స్, సో షీ లైక్స్ మేకప్, అందుకే షీ వాజ్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ మేకప్. ఎక్కువ ఫుడ్ ఎవరు? నేను కాకుండా నేను I know. రతిక. రతిక
షీ లవ్స్ ఫుడ్. మీ ప్లేట్ల నుంచి కూడా మంచిగా బాతాకాని పెట్టుకుంటా మీ ప్లేట్ల కూడా తీసుకు మీరు అంటే కావాలని తెలిసే షేర్ చేసే వాళ్ళ లేదా తను మ్యానిపులేట్ చేసి మెల్లగా తీసుకునేదా? లేదు మటన్ అనుకుంటా, ఐ థింక్ మటన్. మటన్ చికెన్ అది మర్చిపోయాను నేను. చాలా క్యూట్ అండ్ నాటీ పర్సన్ ఎవరు హౌస్ లో? క్యూట్ అండ్ నాటీ నేను. అది క్యూట్ అండ్ నాటీ కదా. నాకు ఎందుకో మీరు ఏడ్చినా కూడా బాగుంటది. దట్ డే శివాజీ గారు కూర్చుని ఉంటారు పైన సోఫాలో, మీరు కింద ఉంటారు. లైక్ ఆ ఫ్రేమింగ్ అంతా అంటే సినిమాటిక్ గా ఉంటది. లైక్ లోన్స్ ఉన్నాయి మా అన్నయ్య, అది మా కప్పులు ఉన్నాయి, అది ఇది అని చెప్పడము చాలా ఎమోషనల్ అయ్యారు. నిజంగా ఇన్ రియల్ లైఫ్ కూడా మీరు అంత ఎమోషనలా? చాలా ఎమోషనల్ నేను ఇమోషనల్, వెరీ ఎమోషనల్ అయినా. సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ క్రై. చాలా ఎమోషనల్ నేను.